బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కుటుంబం చూడలే. అందుకే ఇన్ని రోజులు అది వెనుకబడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది, కేంద్రం సహకరిస్తున్నది, అది ప్రజలకు ఉపయోగపడబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ విమర్శలు, ప్రతి విమర్శలు, కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారిని ఆడిపోసుకోవడము, ఇవి దయచేసి మానండి. ఎన్నికలు అయిపోయినాయి, పొలైట్నెస్ ఉండాలి. రాజకీయ విమర్శలు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవాలి. ఇలా గత ప్రభుత్వం మాదిరిగానే మీరు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి. మీరు ముందుకొస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితోనే సహకరిస్తున్నారో, ఇవాళ మోడీ గారు ఏ విధంగా ముందుకు వస్తున్నారో ఇది ఒక ఉదాహరణ. బీఆర్ఎస్ పార్టీ తిట్టడమే రాజకీయ కోణంతో ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగడం కష్టం. ఎందుకంటే 10 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇవాళ కేంద్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. మామూలు విషయం కాదు. ఇంకా కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీగా తిట్టి ఆడిపోసుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, మేము కార్యకర్తలకు ఏ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినావా, ఇక్కడ లేదు అక్కడ లేదు, నా గరకానా ఘాటకానా పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రాజకీయ జెండాలు పక్క పెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేము కలిసి ముందుకు వస్తే ఒక మంచి వాతావరణ నిర్మాణం జరుగుతుందని చెప్పి, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణ విధంగా మోడీ గారు కృషి చేస్తారో దానికి అందరూ సహకరించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ధరణి లొసుగులను అడ్డం పెట్టుకొని భూదాన్ భూములను గతంలో ఆరోపణలు చేశారు, సంచలన ఆరోపణలు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వచ్చింది. మీ ప్రత్యర్థి ఆంధ్రజ్యోతిలో ఈరోజు కథనం చూడడం జరిగింది. కాబట్టి భూదాన్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ఇంక్లూడ్ బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా, కమ్యూనిస్ట్ ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు తప్పు చేసినా కూడా ఎవరికి అన్యాయం చేసి సలాభం కోసం అవినీతికి అక్రమాలు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. నేను గతంలో ఆరోపణలు చేసింది వాస్తవం, కానీ ఫిర్యాదు చేయడానికి నేను ఆధారాలు సేకరించే సమయంలో నేను ప్రజాహితయాత్రలో ఈ నిమగ్నమై ఉన్నా కాబట్టి ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం చూసినా సరే వ్యక్తిగత ఆరోపణలు చేయాలని చెప్పి ఆలోచన నాకు లేదు. బట్ ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఎవరు సిబిఐకి విచారమే సిద్ధమని చెప్తే గతంలో బీఆర్ఎస్ పార్టీ సిబిఐ రాకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ గతంలో సిబిఐ విచారమే సహకరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం